హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ చాలా ప్రామాణికం. ఈ వీడియోలో ఈరోజు అనగా 17th ఆగస్టు 2026న వార్తలు నిలిచేటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇక చూడండి, ప్రతి రోజు మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా, ప్రతి మంత్లీ మ్యాగజైన్ ఇస్తున్నా, డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కరెంట్ అఫైర్స్ నేను ఇస్తున్నా కదా, ఈ కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. ఇంకా ఎవరు మ్యాగజైన్ చదవాల్సిన అవసరం లేదు, నా చదివితే చాలు. ఓకేనా? PIB.government.in ఇంటర్నేషనల్ వెబ్సైట్స్, న్యూస్ పేపర్ అన్ని కూడా కవర్ చేస్తాను. మీరు ఒకసారి కావాలంటే వెయిట్ చేయండి, ఎగ్జామ్ ఏదో ఒక ఎగ్జామ్ నిరూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఒక కమర్షియల్ ట్రైన్ మిత్రమా, ఇది కమర్షియల్ ట్రైన్ ప్లస్ ఒక ప్రైవేట్ ఆధారిత సంస్థ లాంచ్ చేసినటువంటి ఒక ట్రైన్ అనమాట. సో చూడండి, ఇక్కడ స్ప్రైట్ తేజాస్ ఎక్స్ప్రెస్ ను భారతదేశం మొట్టమొదటి బ్రాండ్ పేరు గల రైలుగా ఇటీవల అవతరించడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక ప్రైవేట్ ఆధారిత సంస్థ, ఒక ప్రైవేట్ ఆధారిత సంస్థ చేత ప్రారంభించబడే ఒక సంస్థ. సార్, ఒక రైలు ఒక ప్రైవేట్ ఆధారిత. ఆ ప్రైవేట్ ఏదిరా అంటే కోకోకోలా బ్రాండ్ అయినటువంటి స్ప్రైట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా అనగా వాళ్ళు తీసుకొచ్చిన ఒక ట్రైన్ మిత్రం ఇది. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి ఒక ప్రైవేట్ ఆధారిత రైలుని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? సో ఈ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఆధారిత రైలుని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఓకేనా? ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే లక్నో టు ఢిల్లీ. ఎక్కడ మిత్రమా? లక్నో నుంచి ఢిల్లీ మధ్య దీన్ని ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. ఈ ట్రైన్ కి ఒక పేరు కూడా పెట్టారు. ఆ పేరు ఏదంటే స్ప్రైట్ తేజాస్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక పేరును కూడా ఇటీవల పెట్టడం అనేది జరిగింది. సో ఇది మన భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఆధారిత ఒక ప్రత్యేకమైన ఒక ట్రైన్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్నో నుంచి ఇక్కడ చూడండి ఢిల్లీ వరకు ఇది ప్రయాణిస్తుంది. దీని పేరు స్ప్రైట్ తేజాస్ ఎక్స్ప్రెస్, ఒక ప్రైవేట్ ఆధారిత రైలు ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఐఆర్సిటిసి అంటే ఏంటి మిత్రమా? ఈ ఐఆర్సిటిసి లో మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఫుడ్ బుక్ చేసుకోవచ్చు, అనగా రైల్వేకి సంబంధించినటువంటి అన్ని విషయాలకు ఐఆర్సిటిలో మనం చూసుకోవచ్చు. సో ఈ ఐఆర్సిటిసిలో కూడా ఈ స్ప్రైట్ ఎక్స్ప్రెస్ కు సంబంధించినటువంటి అన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి. సో అదే విధంగా ఈ ఐఆర్సిటిసి లో కూడా ఇక్కడి నుంచి మనం ఈ స్ప్రైట్ ఎక్స్ప్రెస్ చూడబోతున్నాం. సో ఇటువంటి రైలును ఇటీవల ఆవిష్కరించినటువంటి దేశంగా మన భారతదేశం రీసెంట్ గా వార్తల్లో నిలవడం జరిగింది. ఇక ట్రైన్ వచ్చేసి మన భారతదేశం వందే భారత్ రైలును 2019లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ టు వారణాసి ఆవిష్కరించారు. ఈ ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు వందే భారత్ రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉంది. ఆ సంస్థ తయారు చేస్తుంది. నేడు మన భారతదేశం అత్యంత వేగంగా ప్రయాణించేటటువంటి ట్రైన్ ఏదంటే వందే భారత్ ట్రైన్. నెక్స్ట్ ఇండోనేషియా దేశంలో 7.7 తీవ్రతతో ఇటీవల భారీ భూకంపం అనేది సంభవించింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటి ఇండోనేషియా దేశం గుర్తుపెట్టుకోవాలా, రెండు రిక్టర్ స్కేల్ అంటే మిత్రమా, రిక్టర్ స్కేల్ దేనికి సంబంధించిందంటే భూకంప తీవ్రతను కొలిచేటటువంటి పరికరం. ఓకేనా? భూకంప తీవ్రతను కొలిచేటటువంటి పరికరం రిక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రత ఇటీవల నమోదవడం అనేది జరిగింది. భూకంపం అనేది రావడం జరిగింది. ఆ దేశంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టము, వివిధ భవనాలన్నీ కూడా ఇటీవల కూలిపోయాయి. అదే విధంగా ఈ విషయం పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా వెనిజులా దేశంలో తీవ్రమైన ఎర్త్క్వేక్ అనగా భూకంపం రావడం అనేది జరిగింది. అక్కడ ఎంత తీవ్రత నమోదైందని మళ్ళీ చూద్దాం. ఇక్కడ వెనిజులా దేశం ఇటీవల భూకంపం సంభవించిన కారణంగా మన భారతదేశం మానవతా దృక్పథంతో ఒక ఆపరేషన్ చేపట్టి వాళ్ళకి మెడికల్ కిట్స్ కానీ, ఫుడ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా పంపించింది. అయితే వెనిజులా దేశం ఇటీవల భూకంపంతో చాలా అతలాకుతలమైంది, భారీ నష్టం చవిచూస్తుంది. దీని కారణంగా భారతదేశం వెనిజులా దేశానికి సహాయం చేయడానికి ఆపరేషన్
ఆపరేషన్ అమిస్తాద్ అనే ఒక కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టి ఆ వెనిజులా దేశానికి సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. ఓకేనా? ఇలా ఆపరేషన్ విజయ్ కానీ, ఆపరేషన్ దేవి శక్తి కానీ, ఆపరేషన్ కావేరి కానీ, ఆపరేషన్ శివ కానీ, ఆపరేషన్ సాగర్ బంధు కానీ, ఓకేనా? ఇలా చాలా ఉన్నాయి మిత్రం ఆపరేషన్స్. అవన్నీ కూడా నేను మన యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోసం మీకు ఇచ్చాను. ఆపరేషన్స్ అన్ని ఒక చోట మీరు ఒకసారి చూసుకోవచ్చు. కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. 9030539097కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి ఏదైనా ఉంటే. ఓకేనా? ఖచ్చితంగా రానున్న ఎగ్జామినేషన్ నా కరెంట్ అఫైర్స్ నుంచి నిరూపిస్తా. ఓకేనా? రైట్ మిత్రమా. నెక్స్ట్, చరిత్రకారుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినట్లు ఒక చరిత్రకారుడు. చరిత్ర హిస్టరీ అనగానే అతని పేరు గుర్తొస్తుంది మనకి. చరిత్రకారుడు సంయుక్త సర్కార్. ఎవరైనా సంయుక్త సర్కార్ ఇటీవల న్యూఢిల్లీలో 87 ఏళ్ల వయసులో ఇటీవల కన్నుమూయడం అనేది జరిగింది. అతని పేరు గుర్తుపెట్టుకుని ప్రత్యేకత చరిత్ర. ఓకేనా? సో సుమిత్ సర్కార్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్, ఇజ్జత్ నగర్. ఇజ్జత్ నగర్ డివిజన్ లో కవచ్ 4.0 వినియోగానికి భారతీయ రైల్వే ఇటీవల ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క పదాన్ని కూడా మనం విడమరిచి చూస్తే చాలా అర్థమవుతుంది. జాగ్రత్త గమనించండి. ఇజ్జత్ నగర్. ఇజ్జత్ నగర్ అనేది ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ఉంది. ఓకేనా? ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉంది, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో ఉంది. ఓకేనా? పేరు వచ్చేసి ఇజ్జత్ నగర్. ఇజ్జత్ నగర్. ఈ ఇజ్జత్ నగర్లో 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటటువంటి ఈ ఇజ్జత్ నగర్ డివిజన్ లో కవచ్ ఏది మిత్రం, అది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కవచ్ 4.0 వర్షన్ ని ఇటీవల అక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. సార్ మాకు నార్త్ ఈస్టర్న్ అంటే తెలుసు, ఇజ్జత్ నగర్ అంటే అదొక డివిజన్ తెలుసు, 600 కిలోమీటర్ల ప్రయాణించేటటువంటి ఆ డివిజన్ లో దీన్ని ప్రవేశపెట్టారు. మరి వాట్ ఈస్ కవచ్? కవచ్ అంటే ఏంది? 4వ వర్షన్ తీసుకొచ్చారు. మరి ఫస్ట్ కవచ్ అంటే ఏంటంటే 2020 జూలై మాసంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మక రైల్వే కార్యక్రమం ఏదంటే కవచ్. ఇక్కడ చూడండి, మనకి రైల్వే ట్రాక్లు ఇలా ఉంటాయి మిత్రమా. ఇక్కడ ఇలా కూడా ఉంటాయి, ఇలా ఉంటాయి. సో ఇలా గందరగోళంగా ఉంటాయి రైల్వే ట్రాక్స్ అనేవి. మరి రైల్వే ట్రాక్ లో ఈ ట్రైన్ ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఈ ట్రైన్ ఇలా రాకూడదు, ఈ ట్రైన్ ఇలా రాకూడదు. మరి ఒకవేళ సిగ్నల్ దగ్గర పనిచేస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సరైన సమాచారం ఈ రైల్వే వాడికి ఇవ్వకపోతే ఏమవుతుంది మిత్రమా? ఎగ్జాంపుల్ చూడండి, ఇది రైల్వే ట్రాక్ మిత్రమా, ఇలా ప్రయాణిస్తుంది. ఓకేనా? మరి అదే విధంగా ఇటు నుంచి ఒక ట్రైన్ ఇలా వస్తుంది, ఇటు నుంచి ఇలా ఒక ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ ఇలా ప్రయాణించేటప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఈ ట్రైన్ ఎక్కడుందో ఈ ట్రైన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదా ఈ ట్రైన్ ఎక్కడుందో ఈ ట్రైన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్ పనిచేసేటటువంటి వ్యక్తి ఒకవేళ నిద్రపోయాడు అనుకుందాం, ఈ ట్రైన్ వేగవంతంగా వెళ్ళిపోతుంది, ఈ ట్రైన్ కూడా వేగవంతంగా వెళ్ళిపోవడం వలన ఇక్కడ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుందా ఉండదా? సో ఇలాంటి రైల్వే ప్రమాదాలను తగ్గించడం కోసం, రైల్వే వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం, ముఖ్యంగా రైల్వే ప్రమాదం తగ్గించడం కోసం, ఈ రైల్వేని మంచి రైల్వేగా తీర్చిదిద్దడం కోసం ఇక్కడ కవచ్ అని ఒక సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేస్తాను. ఈ కవచ్ మానవుడు లేకుండా ఈ సెన్సార్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కవచ్ ఏం చేస్తుందంటే ఈ ట్రైన్ కి దగ్గర రాగానే ఇమ్మీడియట్ ఈ ట్రైన్ వారికి అలర్ట్ ఇస్తుంది. ఈ సిగ్నల్, ఈ కవచ్ అనే సిగ్నల్ ఇవ్వడం వలన ఈ ట్రైన్ కూడా ఆపేస్తాడు, లేదా వీడికైనా సమాచారం ఇస్తాడు, వీడు ఆపేస్తాడు. ఇలా ఈ రైల్వే ప్రమాదాలను అరికట్టడం కోసం ట్రైన్ ఎక్కడ వస్తుంది, ఎలా మరలాలి, ఎక్కడ మరలాలి అని చెప్పి ప్రత్యేకంగా ఈ రైల్వే ట్రాక్ కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వ్యవస్థే కవచ్ వ్యవస్థ. సో ఇది మన భారతదేశంలో 4.0 వర్షన్ ఇటీవల ఇజ్జత్ అనే ఒక నగరంలో దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, మీకు కావాలంటే ఇక్కడ రైలు వస్తుంది కదా, ఇక్కడ చూడండి కవచ్ అనే ఒక ప్రత్యేకమైన బాక్స్ కూడా ఉంది. చూడండి, కవచ్ 4.0 అని చెప్పి ఒక బాక్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇది నెక్స్ట్ సెప్టెంబర్ 17న మీకు అందరూ కూడా తెలిసిందే, సెప్టెంబర్ 1వ తారీఖున మన భారతదేశంలో
ఒక ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ఒక ప్రత్యేకమైన విమానాశ్రయం. ఏది? భోగాపురం విమానాశ్రయం. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కూడా పిలుస్తాం. సో సెప్టెంబర్ 1వ తారీఖున దీన్ని ఇటీవల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. అయితే అల్లూరి సీతారామరాజు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ రోజు అనగా సెప్టెంబర్ 17న మొట్టమొదటిసారి ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. అది చూడండి ఒకసారి. సెప్టెంబర్ 17 నుండి భోగాపురం విమానాశ్రయం సేవలు ఇటీవల ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E6408 అనే తొలి విమానం దేశంలోని అత్యంత పొడవైన రన్వే ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రీసెంట్గా ల్యాండ్ అవడం అనేది జరిగింది. మన భారతదేశంలో ప్రస్తుతం పౌర విమానయాన మంత్రిత్వ శాఖగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు అంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఈ రోజు ఉన్నాడు. ఓకేనా? సో ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టిన ప్రయత్నం చేయండి. నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ జూను మధ్యప్రదేశ్లోని ఇండోర్ అనే ఒక ప్రాంతంలో కమలా నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇండోర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక జూ, ఓకేనా? ఆ జూ పేరు ఏంటంటే కమలా నెహ్రూ అనే ఒక జూ. ఆ జూలో వర్చువల్ విధానంలో ప్రారంభమైంది. అంటే అర్థం ఏంటంటే దీనిని మనం ఒక కొంచెం సినిమా లాగా చూడొచ్చు, ఒక ఆన్లైన్ వేదికగా, ఒక డిజిటల్ వేదికగా ఈ జూని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓకేనా? రైట్. పిఎం గతి శక్తి. ఇక్కడ చూడండి, మీకు నేను లాస్ట్ క్లాస్ ఒక చిన్న మిస్టేక్ జరిగింది, దీంతో సరిదిద్దుకోండి. యూసీసీని అమలు చేసిన ఫస్ట్ స్టేట్ అని చెప్పి మీకు ఛత్తీస్గఢ్ చెప్పుకుంటాను మిత్రమా. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఖండ్ అని చెప్పి అక్కడ నేను చిన్న కన్ఫ్యూజన్ అయ్యాను. ఛత్తీస్గఢ్ కాదు మిత్రమా. యూసీసీని అమలు చేసిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం అంటేనేమో ఉత్తరాఖండ్ ఆన్సర్ పెట్టాలి. ఉత్తరాఖండ్. ఇది తప్పు, బై మిస్టేక్ నాదే జరిగింది. ఎలా చెప్పేసారో నాకే తెలియదు మిత్రమా, ఒక చిన్న మిస్టేక్ జరిగింది, సారీ. ఛత్తీస్గఢ్ కాదు, ఉత్తరాఖండ్. ఓకేనా? ఉత్తరాఖండ్ ఫస్ట్ వచ్చేసి, ఆ తర్వాత గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్, సారీ ఆ తర్వాత మధ్యప్రదేశ్, రీసెంట్గా రాజస్థాన్ రాష్ట్రం. ఓకేనా? మొత్తం 5. సో ఇది ఇంకోటి ఏంటంటే పిఎం గతి శక్తి స్కీము 2022లో ప్రారంభమైందని చెప్పుకుంటా, కాదు 2021లో ప్రారంభమైంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పిఎం గతి శక్తి కింద ఇప్పటి వరకు 18.66 లక్షల కోట్లు ప్రాజెక్టులకు సిఫారసు చేసింది కేంద్రం. సిఫారసు చేసిందని చెప్పి రీసెంట్గా కేంద్రం ప్రకటించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎం గతి శక్తి అనేది చూడండి, ఇక్కడ పిఎం గతి శక్తి. ఈ పిఎం గతి శక్తి 2021 అక్టోబర్ 13వ తారీఖున మన భారతదేశం ప్రారంభమైంది. ఓకేనా? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయంట. ఓకేనా? సో మన భారతదేశంలో మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడం కోసం, ప్లస్ అదే విధంగా మనకి ప్రత్యేకంగా రవాణాను కూడా డెవలప్ చేయడం కోసం ఈ పిఎం గతి శక్తి అనే పథకాన్ని తీసుకొచ్చాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 396 ప్రాజెక్టులకు గాను 18.866 లక్షల కోట్ల రూపాయలు ఈ పిఎం గతి శక్తి కింద మాత్రమే అనౌన్స్మెంట్ చేశారంట. ఓకేనా? సిఫారసు చేయడం అనేది జరిగింది. ఓకేనా? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, శాంతి. ఒక చట్టం. శాంతి అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ చట్టం గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో శాంతి చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే
2025లో తీసుకొచ్చారు. ఓకేనా. 2026లో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన గెజెట్ లేదా ముసాయిదా విడుదల చేయడం అనేది జరిగింది. ముసాయిదాను విడుదల చేయడం అనేది జరిగింది. సో ఈ ముసాయిదాను రీసెంట్ గా మన భారత ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. మరి శాంతి యాక్ట్ అనగానే దేనికి సంబంధించిందంటే న్యూక్లియర్ రియాక్టర్ అనగా అణుశక్తి రంగానికి సంబంధించిన ఒకటి. ఓకేనా. సో ఇది ఈసారి కన్ఫర్మ్ గా దీనిపైన పెట్టుబడుతుంది. ఓకేనా. ఇక మన భారతదేశంలో అణు రియాక్టర్స్ లో నీట్నెస్ ఎలా ఉండాలి, ప్రజలకు ప్రమాదం జరగకుండా ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మాత్రమా జాగ్రత్తగా ఇది గమనించండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోటను ఆవిష్కరిస్తే మన భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఏపీ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిలో ఇంతవరకు మూవన్నెల జెండా ఎగరవేయలేదు. కానీ తొలిసారిగా 2026 ఆగస్టు 15వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూవన్నెల జెండా రాయపూర్ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ ఒక ప్రాంతం అమరావతిలో, అక్కడ ఈ ఇండిపెండెన్స్ డేను ఇటీవల జరుపుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో రాజధాని అమరావతిలో తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సంవత్సరమే జరిగాయి. మరి ఈ థీమ్ ఏం పెడుతుందా? దీని థీమ్ ఏంటంటే స్వర్ణాంధ్ర. ఈ స్వర్ణాంధ్ర 2047 అనే ఒక ఇతృత్వం ఆధారంగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో మొదటి బహుమతి ఎవరికి రావచ్చిందంటే సమగ్ర శిక్ష హార్టికల్చర్ శకటానికి ఇటీవల మొదటి బహుమతి రావడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 16 కామన్వెల్త్ గేమ్స్ పథకాలు గెలుచుకున్న భారత సైన్యపు అథ్లెట్లో రక్షణ శాఖ మంత్రి భేటీ అయ్యారు. చూడండి, రీసెంట్ గా లాస్ట్ మంత్ 23rd నుండి ఈ మంత్ 2nd వరకు కామన్వెల్త్ గేమ్స్ అనేవి ముగిశాయి. మీకు అందరూ కూడా తెలిసినదే 23rd కామన్వెల్త్ గేమ్స్. ఈ 23rd కామన్వెల్త్ గేమ్స్ లో మొత్తం కూడా 39 పథకాలతో మన భారతదేశం 4th ప్లేస్ లో నిలిచింది. మీకు ఆల్రెడీ చెప్పి స్పెషల్ వీడియో మన యాప్ అప్లోడ్ చేశాను. ఓకేనా. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ 39 పథకాలలో 18 పథకాలు కూడా త్రివిధ దళాలు అందుకున్నాయంట. త్రివిధ దళాలు అంటే ఇక్కడ చూడండి, ఈ 18 పథకాల్లో కూడా 16 పథకాలు ఇండియన్ ఆర్మీ వాళ్ళు అందుకున్నటువంటి పథకాలు. మిగతా 2 పథకాలు వచ్చేసి నేవీ వాళ్ళు అందుకున్నారు. మరి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అందుకోలేదు ఇందులో. ఓకేనా. సో ఈ 16 మందితో సైన్యంలో అందుకున్నటువంటి 16 మందితో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల ఆయన భేటీ అవడం అనేది జరిగింది. సో కామన్వెల్త్ గేమ్స్ 39, మొత్తం 18, 16 ఈ సెకండ్ ఈ విషయాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. అంత ఇక మించి కేవలం అడగచ్చు సైన్యంలో ఎంతమంది గెలుచుకున్నారు. నెక్స్ట్ రష్యా తొలిసారిగా భారతదేశం నుండి గ్యాసోలిన్ అనే ఒక దాన్ని కొనుగోలు చేసింది. మీకు చూడండి, ఇది మీకు నేను ఒక ప్రైవేట్ వెబ్సైట్ ఫాలో అవుతాను మిత్రమా. ఆ వెబ్సైట్లో నేను తీసుకున్నా చెప్తా, అది నేను కమింగ్ ఫీచర్లో మీకు నేను నిరూపిస్తాను. చూడండి, రష్యా ఇంపోర్ట్స్ గ్యాసోలిన్ ఫ్రమ్ ఇండియా ఫర్ ఫస్ట్ టైం అమిడ్ ఫ్యూయల్ షార్టేజ్. అంటే ఆ రష్యా దేశంలో ఈ ఫ్యూయల్ ఇంధనం అనేది షార్టేజ్ వచ్చిన కారణంగా ఈ గ్యాసోల్ అనే ఒక ఇంధనాన్ని భారతదేశం నుండి రష్యా దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది. ఇక రష్యా విషయానికి వస్తే S-400 క్షిపణులను మన భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బ్రహ్మోస్ అనే ఒక క్షిపణులను కూడా మన భారతదేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం రష్యా నుంచే. సో అదే విధంగా రైలు మార్గాన్ని రష్యా నుంచి భారత్కు ప్రత్యేకంగా రైలు మార్గాన్ని కూడా నిర్మించబోతున్నాం. అదేవిధంగా ప్రస్తుత రష్యా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే వ్లాదిమిర్ పుతిన్ అనే ఒక విషయాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. నెక్స్ట్ బంగ్లాదేశ్ రైల్వేకు కోచెస్ అంటే ఏంటంటే ఇది మిత్రమా బోగీలను సరఫరా చేసిన భారతీయ రైల్వే దాదాపు 20
కోచెస్ని మనం వాళ్ళకి షేర్ చేయాల్సి ఉండగా కేవలం 19 మాత్రమే మనం సరఫరా చేసాం. 19 కోచెస్ని మనం ఎవరు అందించామంటే బంగ్లాదేశ్ వాళ్ళకి అందించాం. మరి ఎవరు అందించారంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఏ సంస్థ మిత్రం అది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనే ఒక సంస్థ ఇటీవల దీనిని బంగ్లాదేశ్ దేశానికి 19 రైల్వే కోచెస్ను అందించడం అనేది జరిగింది. ఓకేనా, ఈ ఒక్క విషయం పెట్టుకోండి. నెక్స్ట్, ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇండియా ఇండిపెండెన్స్ డే ప్రకటించినటువంటి న్యూయార్క్ మరియు న్యూజెర్సీ, ఈ రెండు ప్రాంతాలు కూడా న్యూయార్క్, న్యూజెర్సీ డిక్లేర్ ఆగస్ట్ 15 యాజ్ ఇండియా ఇండిపెండెన్స్ డే. అంటే అమెరికా దేశంలో ఉన్న ఈ రెండు నగరాలు కూడా రీసెంట్గా ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపును ఇటీవల సస్పెండ్ చేసింది క్రీడా మంత్రిత్వ శాఖ. మన భారతదేశం చూడండి, ఇది నేను V6 పేపర్ తీసుకున్నా. ఓకేనా. ఇటీవల క్రీడా మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవీయ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రీడా మంత్రిత్వ శాఖ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను సస్పెండ్ చేసింది. ఎందుకురా అంటే వాళ్ళు నిర్వహించిన క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆ క్రీడలు అనేవి సరిగ్గా నిర్వహించకుండా కొద్ది నెగ్లిజెన్స్ గా ఉన్నాయి కాబట్టి దీని యొక్క గుర్తింపును ఇటీవల రద్దు చేయడం అనేది జరిగింది. మీరు కనుక బాగా నిర్వహిస్తే మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పారు. నెక్స్ట్, ఇక టాటా సన్స్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న నటరాజన్ చంద్రశేఖరన్ గారు అతి త్వరలో రాజీనామా చేయబోతున్నారు. ఇతను 2027 ఫిబ్రవరి 20 తారీఖున ఇతను రాజీనామా చేస్తాడు మిత్రమా. ఓకేనా, రాజీనామా చేస్తాడు. ఓకేనా, ఆయన పదవి కాలం అప్పుడే ముగుస్తుంది. దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ టాటా సన్స్లో పనిచేసిన ఈయన దగ్గరలోనే రాజీనామా చేయబోతున్నాడు. ఓకేనా, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇది కరెంట్ అఫైర్స్. దాదాపు ఒక 16 టాపిక్స్ ఈ రోజు నేను కవర్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. రేపు క్లాస్ మళ్ళీ మాట్లాడదాం.